హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాస్ ఏ కల్చర్. ఈరోజు వీడియోలో మనం టేస్టీ అండ్ క్రిస్పీ మసాలా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ మసాలా వడని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదు వర్షాకాలంలో చలికాలంలో ఈవినింగ్ స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ మసాలా వడని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా అండ్ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/2 కిలో పచ్చిశనగపప్పుని తీసుకొని ఒక 8 అవర్స్ పాటు బాగా నాననివ్వాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. లేదు ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు ఎంత బాగా నానితే వడ అనేది అంత క్రిస్పీగా వస్తుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని వాటర్ నుంచి సపరేట్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ నుంచి పప్పుని సపరేట్ చేసి వేసుకోవాలి. వాటర్తో సహా వేసేయడం వల్ల పప్పు అనేది జారుగా అయిపోయి వడ అనేది సరిగ్గా రాదు. అదే మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, ఒక నిమ్మబద్ద సైజ్ అంతా అల్లం ముక్క, 3 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చిగా ఈ పప్పుని అనేది గ్రైండ్ చేసుకోవాలి. పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వడ అనేది క్రిస్పీగా రాదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే తగినంత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని సాల్ట్ను ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండితో మనం వడల్ని రెడీ చేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేతిని వాటర్లో తడుపుకొని మనం వడ ఎంత సైజు కావాలనుకుంటున్నామో అంత సైజుని పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వడగా రెడీ చేసుకోవాలి. లేదు ఒక పేపర్ పైన అయినా ఇలా రెడీ చేసుకోవచ్చు. లేదు ఇలా చేతితో అలవాటు ఉన్న వాళ్ళైనా ఇలా రెడీ చేసేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆ వడని ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోవడమే. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఒక్కొక్కటిగా వడగా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ వడలు అనేవి ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే వడ అనేది క్రిస్పీగా వస్తుంది. వడలు అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా వడల్లాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వేడివేడిగా క్రిస్పీగా మసాలా వడ అనేది రెడీ అయిపోయింది. మసాలా వడని ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.